ఈవిడ గోపి అరెస్ట్ అవడం వాళ్ళ మరిది ఆయనే ద్వారా ఇవన్నీ కూడా జరిగాయని ఆమె మీద బాగా ఫోకస్ ఉంది. ఎందుకు సార్ దేనికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? లేదు, ఆమె అంటే అట్లాంటి ఆరోపణలు అప్పుడు కూడా ఉన్నాయి. రెండోది పత్తిపాటి పుల్లారావు ఆమె పుల్లారావుకి వ్యతిరేకంగా అదే అని అది కూడా కాదు. అంతకుముందు ఒకటేమో వాళ్ళు దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఏదో అనుకుంటాను విదేశాల్లో ఉండి బాగానే వెల్ టు డూగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశంలో కూడా కొంతకాలం వాళ్ళతో ఉన్నారు. ఇటు వచ్చాక రెండో దఫాలో మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత కూడా అసర్టివ్గా ఒక మాట చెల్లించుకున్న ఒకటి ఆమె సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కొంతకాలం బట్టి ఎవరు ఏమో అన్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ గనులు వీళ్ళ దగ్గర వసూలు చేయడానికి ఖచ్చితంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేసి బాగా వసూలు చేస్తూ వచ్చారని వైసీపీలో కూడా ఆమె మీద అసంతృప్తి. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి కూడా మంత్రివర్గ సమావేశంలోనే వీళ్ళంతా చాలామంది మంత్రులను మందలించారన్నప్పుడు కూడా ఈమె పేరు కూడా అప్పుడు బలంగా వినిపించింది. తర్వాత ఆమె మీద ఖచ్చితంగా ఒక మేనేజర్, ఒక మైనింగ్ కంపెనీ మేనేజర్ ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడు. 98 కోట్లు ఎంతో ఇచ్చామని. అందుకని ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంత కోర్టు నుంచి రక్షణ కూడా పొందినట్టున్నారు. బహుశా ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి మళ్ళీ తదుపరి చర్యలు ఉండొచ్చు. ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇలా వరుసగా జరుగుతాయి కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా కొంచెం ముందుగానే క్రేయింగ్ వోల్ఫ్ అంటారు, అయిపోతుంది. ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడారు అన్యాయం, రజనీ మరిదిని అరెస్ట్ చేయడం అన్యాయం అని కూడా వాళ్ళు మాట్లాడారు. ఒకటే చెప్తాను వర్మ, నేను ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేశారు. అప్పుడంతా మీడియాలో మనం ఏం చెప్తాము, చట్టబద్ధంగా జరగాలి, అదనంగా అతిగా వ్యవహరించి వాళ్ళేమి బాధ పెట్టకండి. ఉదాహరణకు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. అది అనవసరం ఉంది. ఆపరేషను రక్తం కూడా వస్తున్నది అని ఆయనకు. మీరు కేసు ఉంటే కేసు వేరు కదా. ఈవెన్ క్రిమినల్స్ కూడా హక్కులు ఉంటాయంటున్నప్పుడు మీరు అక్యూజ్డ్ ఏదో మీరు ఆరోపణ ఒకటి చేసి దాని మీద అదే ఇప్పుడు కూడా వీళ్ళ విషయంలో హైకోర్టు అదే చెప్తుంది. ఎవరిని ఎవరు కాపాడలేరు స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నప్పుడు. కానీ దాని ఆధారంగా వీటి మీదే చెప్పి అంటే ఇప్పుడు ఏమంటారు, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు తప్పు అనేవాళ్ళు, కక్ష సాధి. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా వెంటనే కక్ష సాధింపని మీరు ఎలా చెప్తారు? పోలీసుల దగ్గర ఒక కంప్లైంట్ ఉంది, ఓ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, కోర్టు ఆయనకు రిమాండే ఇచ్చింది కదా. సో వెన్ వన్స్ యూ గాన్ త్రూ ది కోర్ట్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్, ఇట్ బికమ్స్ జ్యుడిషియల్ కస్టడీనే కదా. అందుకని రజనీ కేసు కూడా ముఖ్యమైనది, హై ప్రొఫైల్ కింద లెక్క. వైఎస్ఆర్ పార్టీ యాంగిల్లో మద్యం కేసు తర్వాత ఇది హై ప్రొఫైల్ కేసు కిందకే వస్తుంది. మరి ఆమె కూడా మాట్లాడతారు కాసేపట్లో బహుశా. అవును. సరే, ఏంటి బీఆర్ఎస్